హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు గోంగూర చికెన్ గ్రేవీ ఎలా చేయాలో నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. మీలో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా చికెన్ కర్రీ కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. మీలో ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. నేను ఇక్కడ బగారా విత్ గోంగూర చికెన్ గ్రేవీ చేశాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1/2 kg చికెన్ని తీసుకొని మ్యారినేట్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 లెమన్ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేస్తున్నాను. ముక్కకు బాగా పట్టేటట్టు కలిపేసుకొని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేశాను నేను. మీకు టైం లేకుంటే హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి, పర్వాలేదు. నెక్స్ట్ ఇక్కడ గ్రేవీ కోసం ఒక పెద్ద సైజు టమాటో అండ్ 1 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసి పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ కర్రీకి సరిపోయేంత ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ ఐటమ్స్ అన్నీ యాడ్ చేయండి. దాల్చిన చెక్క, బగారాకు, లవంగాలు, మిరియాలు, కసూరి మేతి, మీ దగ్గర ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ రంగు మారేంత వరకు ఫ్రై చేయండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను. ఇక్కడ ఆనియన్స్ కలర్ చేంజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర, పుదీనా యాడ్ చేశాను. కరివేపాకు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మ్యారినేట్ చేసిన చికెన్ యాడ్ చేసి చికెన్ నుంచి వాటర్ అంతా వచ్చేంత వరకు బాయిల్ చేశాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న గోంగూరని యాడ్ చేశాను. నెక్స్ట్ ఇది కూడా గోంగూర బాగా ఉడికేంత వరకు ఒక 2 minutes పాటు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం పేస్ట్ చేసుకున్నాం కదా టమాటో పేస్ట్, అది యాడ్ చేస్తున్నాను. ఆ టమాటో పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు బాయిల్ చేసుకున్నాక ఇక్కడ చికెన్ గోంగూర మొత్తం ఉడికిపోయింది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. మంచిగా కలిపేసుకొని కారం మగ్గేంత వరకు ఒక 2 minutes మళ్ళీ ఉడికించుకోండి. ఇక్కడ కర్రీ దగ్గర పడింది. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. చికెన్ మసాలా కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్. నేను యాడ్ చేశాను బట్ క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ గ్రేవీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక 1 minute ఉడికించుకోండి. ఇక్కడ కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది, అంటే కర్రీ రెడీ అయిందని అర్థం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనాతో గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.